ఏం చేస్తారు సార్ ఆ బేబీతో? కత్తి పెట్టారు బేబీ మీద, బేబీ పైన పెట్టిన కత్తి అండ్ టీజర్లో నాని ఒక మనిషిని హాఫ్ నరుకుతాడు కదా, ఆ కత్తి కూడా సేమ్. ఓకే, అబ్బో బ్యాడ్. మ్యూజిక్ ఇంకా చాలా బాగుండొచ్చు అనిపించింది నాకు. ఇప్పటివరకు అంత తెగ వినేసేలాగా ఏం అనిపించలేదు. వెరీ యావరేజ్. అర్జున్ సర్కారే భయపడ్డాడంటే మరి ఏదో ఘోరమే చూశాడు. ఏం కారుతుందన్న బ్లడ్, పరాపరా పరాపరా కారుతుంది. అబ్బో కాలేంటర్ అలా ఊడింది, ఏదో పొటాటో ముక్కు ఊడినట్టు. అన్న హిట్ ఫ్రాంచైజ్ అంటేనే లాజిక్స్తో డీటెయిలింగ్తో ఉంటుంది కదా. నాని ఇంతమందిని వేసేస్తూ పోతే కేసులు అవ్వవా బ్రో? ఏమో బ్రో. యూ కెనాట్ సర్వైవ్ హియర్ అనగానే నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ చిన్న వార్నింగ్. మనం హిట్ 3 ట్రైలర్ షార్ట్ బై షార్ట్ అనాలిసిస్ చేసాం కాబట్టి దెర్ ఆర్ సర్టన్ బిట్స్ ఇన్ ద వీడియో విచ్ షో గోర్ అండ్ బ్లడ్. సో చిన్న పిల్లల్ని దూరంగా ఉంచడం బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ టేక్ కేర్. హలో గాయ్స్, హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ లైవ్ బికాస్ వీ హ్యావ్ అనదర్ లైవ్ కాదు, అనదర్, మళ్ళీ చెప్తా. We are back with another live stream because we have another excellent trailer to react and talk about. హిట్ 3 ట్రైలర్ అనమాట. హిట్ 3 ట్రైలర్ ఎంతమంది చూశారు, హిట్ 3 ట్రైలర్ ఎంతమందికి ఎలా అనిపించింది, నాకేమనిపించింది, తర్వాత యాజ్ యూజువల్ గా మనం ఎప్పుడు చేసేటట్టే 0.25x లో పెట్టి ప్రతి షాట్ చూసుకుంటూ వెళ్దాం. ఇది 3 minutes 31 seconds ట్రైలర్ విచ్ ఇస్ కొంచెం పెద్ద ట్రైలరే. ఈ ట్రైలర్లో మనకి అనిపించినవి ఏంటి, ఏమన్నా హిడెన్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఇంప్రెసివ్ థింగ్స్ ఏమనిపించినాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అన్న మీరు ఓన్లీ టైర్ 1 హీరోస్ ట్రైలర్లకే రియాక్ట్ అవుతారు. అసలు ఫస్ట్ ఈ టైర్లు అనేది పెద్ద కామెడీ కాన్సెప్ట్ నన్ను అడిగితే. ఓకే, మనకు ఆల్రెడీ 6 stars ఉన్నారనుకుందాం. ఈరోజు మరి రియాక్ట్ అయ్యేది నాని అన్న ట్రైలర్కే కదా. బేసికల్లీ నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రియాక్ట్ అవుతా బ్రో, అంతే. ఎడిట్ ఆఫ్ దిస్ ట్రైలర్ ఏవైతే ఎప్పుడైతే చూపించాలనుకున్నారో, ఎలా అయితే చూపించాలనుకున్నారో అలా చూపించారు. వెరీ ఇంప్రెసివ్ ఎడిట్, వెరీ ఇంప్రెసివ్ ఎడిట్. ఎగ్జైట్మెంట్ అయితే ఇచ్చింది. ఓకే, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అని. నాకు ముందు కొన్ని డౌట్స్ ఉండే అనమాట. టూ వైలెంట్, కావాలని వైలెంట్ ఉంటున్నారా ఏంటి, అది ఇది అని. ట్రైలర్ సూపర్ బ్రో, బట్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ వావ్ మూమెంట్స్ లైక్ హిట్ 2 వైలెంట్ సీన్స్, ఎగ్జాంపుల్స్ వాస్ వెలనిజం. అంటే వైలెంట్ సీన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది ఇందులో. యాక్చువల్లీ టూ మచ్ ఉంటాయి అనిపిస్తుంది. ఓకే గైస్, లెట్ us స్టార్ట్. అందరూ వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, బట్ ట్రైలర్ మోస్ట్ పార్ట్ డ్రామా ఉంది. అంటే నాకు టూ మచ్ డ్రామా అనిపించలేదు, బట్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ 10 secondsలోనే ఇట్ సెట్స్ అప్ వాట్ దిస్ క్యారెక్టర్ అర్జున్ సర్కార్ స్టాండ్స్ ఫర్. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. ఇప్పుడు వరకు అర్జున్ సర్కార్ అనేవాడు ఒక వైలెంట్ గై, ఇష్టం వచ్చినట్టు వైలెన్స్ చేస్తూ ఉంటాడు, అసలు వాడికి మంచి చెడు అనేది తేడా లేదు అని నేను అనుకున్నా. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. ఓకే, అర్జున్ సర్కార్ సిస్టమ్ని నమ్ముతాడు, సిస్టమ్కి అబైడ్ అయి ఉంటాడు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడికి పోలీస్ అనే ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. పోలీసు వాడైతే చాలు. డైలాగ్స్ వల్ల హీరో మోటివ్ అనేది, హీరోకి ఒక మోటివ్ ఉంది, హీరోకి ఒక విచక్షణ అనేది ఉంది అని అనిపించింది, విచ్ ఇస్ గుడ్. ఫట్ అయ్యి బాబాయ్ 0.25xలో పెడితేనే ఏం కనిపించలేదు ఇక్కడ. కత్తి మీద CTK అని ఎంగ్రేవ్ చేశారు. CTK ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు కార్నియా. అండ్ నాని కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ లెన్స్ పెట్టుకుంటాడు అని కుమార్ కామెంటెడ్. ఒకసారి ఆగండి, అసలు CTK అంటే ఏంటో చూద్దాం. ఇన్ మెడికల్ టర్మ్స్ CTK stands for Central Toxic Keratopathy. It's a rare non-inflammatory condition that primarily occurs after laser refractive LASIK surgery. CTK is characterized by central cornea clouding, significant hyperopic shift and stray fine lines in the cornea. Okay, interesting. ట్యాగోర్ యువరాజ్ కామెంటెడ్, బ్రో CTK అంటే టెన్షన్ కానీ లేదా కోపం కానీ ఎక్కువ అయినప్పుడు కార్నియా కలర్ చేంజ్ అవుతుంది. సో శైలేష్ ఎక్కువగా ఐ షాట్స్ని హైలైట్ చేశాడు. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎ నోవెల్ దట్ ఐ రెడ్ అండ్ ఇట్స్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ పీడోఫైల్స్. ఆల్సో హీరోయిన్ గెట్స్ అబ్డక్టెడ్, దెన్ హీరో సర్చెస్ ఫర్ హర్. మీనాక్షి దేవలపల్లి కామెంటెడ్. హీరోయిన్ అబ్డక్షన్ అనేది చాలా వాట్ డూ యూ కాల్, ఆల్రెడీ యూస్ చేసిన ట్రోపు, బట్ ఐ డోంట్ నో. నరసింహ వర్మ కామెంటెడ్, డార్క్ వెబ్లో ఇలాగే మనుషుల్ని చంపి ఆ వీడియోస్ని సేల్ చేస్తారు, అదే మెయిన్ ప్లాట్ లా లైవ్గా చూడడానికి నాని వెళ్తాడు క్లైమాక్స్లో. ఐ థింక్ ఈ టాక్స్ అబౌట్ రెడ్ రూమ్స్ ఆర్ ఎ కల్ట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ సైకోస్ అండ్ దే జస్ట్ వాంట్ టు సీ chaos అండ్ వైలెన్స్ లైక్ బ్లడీ హారర్. Narahari Vinjam commented, bro, Silas said this movie is not about who, this movie is about why.
అని అన్నాడు. సో ఇన్వెస్టిగేషన్ సీన్స్ తక్కువ ఉంటాయి. హిట్ ఫ్రాంచైజ్ పవరే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ పెట్టడం, అదేమైనా ఎఫెక్ట్ అవుద్దా? నేనైతే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాను. హూ అనేది లేకపోతే మరి నేను కొంచెం డిసప్పాయింట్ అవుతాను. చూద్దాం. నాదైతే ఒకటే కోరిక భయ్యా, ఈ సినిమాలో ఎంతైతే హీరోయిజం, ఎంతైతే ఎలివేషన్లు ఉంటాయో అంతా ఇన్వెస్టిగేషన్ ఉండాలి. హిట్ వర్స్ ఈజ్ మెయిన్లీ ఏ ఇన్వెస్టిగేటివ్ సైకో థ్రిల్లర్ వర్స్. అంటే ఇన్వెస్టిగేషన్లు, సైకో లైక్ థ్రిల్లర్స్, ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్స్ ఉన్నాయి కాబట్టి హిట్ వర్స్కి ఆ పేరు అనేది వచ్చింది. అండ్ మన తెలుగులో థ్రిల్లర్స్ అనేవి తక్కువ వస్తాయి. సో కమర్షియల్ జోన్లోకి వెళ్ళినా సరే ఈ వాట్ ఈస్ ద మీట్ ఆఫ్ ది ఫిలిం ఆర్ ది జాన్రా అది మిస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. కుమార్ కామెంటెడ్, నో, శైలేష్ సెడ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ హూ అనే పార్ట్ ఉంటుంది, బట్ యూ విల్ నో అబౌట్ ది హూ ప్రెటీ ఫాస్ట్, అండ్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఇట్ ఈస్ హౌ అండ్ వై అన్నాడు శైలేష్. శ్రీనంద పెంటపాటి కామెంటెడ్, మేబీ ఈసారి కిల్లర్ ఈజ్ నాట్ జస్ట్ వన్ పర్సన్, ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎన్జిఓస్. ఎందుకంటే శైలేష్ బ్రో ఈజ్ ఆల్వేస్ విత్ డాక్టర్స్ అండ్ ఎన్జిఓస్. ఇట్స్ వాట్ హీస్ థింకింగ్. సో నాని ఈజ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ ఆల్ ఆఫ్ దోస్. ఓకే, మేబీ. ఏందిరా ఎన్ని చేతులు కట్ చేస్తారా ఈ సినిమాలో? అసలు 25 రైళ్ళు గాల్లో దడ అన్నట్టు. సో ఇలాంటి షార్ట్స్, గోర్ షార్ట్స్ చాలానే ఉన్నాయని అనిపించింది. హ్యాండ్ షార్ట్స్ అవి ఇవి. ఇది నాకు తెలిసి దిస్ ఈజ్ వేర్ ది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ద మూవీ స్టార్ట్స్ అనుకుంటా. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ ఆ బేబీతో? ది మోస్ట్ బ్రూటల్ థింగ్ దట్ వన్ కెన్ థింక్ అబౌట్ ఈజ్ when a 9-month-old baby is kidnapped, what are they going to do with the baby? అసలు వాళ్ళ మోటివ్ ఏంటి? ఇది ఒక బేబీ, అసలు ఇదే చాలా డిస్టర్బింగ్ విజువల్. కత్తి పెట్టారు బేబీ మీద. వంశీకృష్ణ కమెంటెడ్, అన్న బేబీ పైన పెట్టిన కత్తి అండ్ టీజర్లో నాని ఒక మనిషిని హాఫ్ నరుకుతాడు కదా, ఆ కత్తి కూడా సేమ్. ఓకే అన్న, ట్రైలర్లో ఫస్ట్ షాట్లో నాని చేతికి ఉన్న బ్రేస్లెట్ అండ్ బేబీ మీద కత్తి పెట్టినప్పుడు ఉన్న బ్రాస్లెట్ వేరు. సిమిలర్ అయితే ఒక రకం రా, వేరైతే ప్రాబ్లం ఏముంది? సో దిస్ ఈజ్ వేర్ ఎడిట్తో బాగా ఆడుకున్నారని నాకు అనిపించింది. హీఈస్ అబౌట్ 5'9" to 5'10" టాల్, అంటే 5'9" నుంచి 5'10" హైట్ ఉంటాడు అనగానే ఇంటర్ కట్స్లో దే యూజ్డ్ నాని షార్ట్స్. సి హియర్ ఇఫ్ యూ సీ, ముందు ఒక ఇతను ఉన్నాడు, ఒక ఖైదీ ఉన్నాడు, బట్ స్టిల్ దే యూజ్ నాని షార్ట్స్. అంటే ఏంటి, ఒక చిన్న ఇంటర్వ్యూ క్రియేట్ చేయడానికి. మేబీ నాని కూడా అయి ఉండొచ్చేమో, డ్యూయల్ రోల్ ఏమో, అది ఇది అన్నాడు. అలా ఎవరికైనా అనిపించిందా? ఇది ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ది ట్రైలర్ అనిపించింది నాకు. చాగంటి గారిని తీసుకొని, అంటే చాగంటి గారు చెప్తున్నట్టు పెట్టి చేయడం అనేది మాత్రం ఎలివేషన్ ఇస్తున్నట్టు లవ్లీ అనిపించింది. చాగంటి గారి డైలాగ్ సినిమా కోసం సెపరేట్గా చెప్పించారంట అన్న. లవ్లీ. ఆ ఎఫర్ట్ పెట్టారు చూడండి, ఎక్కడి నుంచో తీసుకోకుండా ఆయన పర్మిషన్ అడిగి ఆయనతో చెప్పించి. చాగంటి గారు ఒక ఎక్సలెంట్ ప్రవచనకర్త, మన తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన్ని పర్ఫెక్ట్ ప్రాపర్ సినిమాటిక్ హై ఇవ్వడానికి వాడారు చూడండి. గ్రేట్ థాట్, గ్రేట్ ఎగ్జిక్యూషన్. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు అనగానే నాని ఎంటర్స్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, విచ్ ఈస్ ద హిట్ టీమ్. ఈ ట్రైలర్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే, సింబాలిజమ్స్ కూడా, మెటాఫర్స్ ఉన్నాయి చూడండి, ఆ మెటాఫర్స్ కూడా బాగా వాడారు అని అనిపించింది. అండ్ ద వే ఇప్పుడు ట్రైలర్లో యూజువల్లీ పట్మని కట్ కొట్టి హీరోయిన్తో ఒక లవ్ బీజిఎం పెట్టి మళ్ళీ కట్ చేసి దే విల్ గెట్ ఇన్ టు ది యాక్షన్ కదా. ఇందులో ఎక్సలెంట్ థింగ్ ఏం చేశారంటే, ఇన్వెస్టిగేషన్లోనే చాగంటి గారు ఎలివేషన్లు ఇస్తున్నప్పుడే మధ్యలో కట్ చేసి, నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? హీరోయిన్ జస్ట్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? మంచి క్వశ్చన్స్. ఎలాంటి క్వశ్చన్స్ అంటే, దానివల్ల మనకి జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. అర్జున్ సర్కార్ గురించి తెలుస్తుంది. నైస్. బ్యాడ్. ఈ బుచ్చర్ ప్లేస్లో చాలానే ఫైట్లు ఉన్నట్టున్నాయి, కొన్ని గోర్ సీన్స్ ఉన్నాయి. వచ్చాడు రోయ్ చెయ్య. ఇది మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా చూపిస్తున్నారు. ఇట్ ఈస్ మేబీ ఏ ప్లేస్ వేర్ లైక్ ఒక ఫైట్ క్లబ్ జోన్లో ఉంటాయి చూడండి, కొట్టుకుని చంపేసుకుంటారు యాజ్ ఎ ఫైట్. అలా ఉన్నాయి ఇవి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు కానీ లేకపోతే ఈ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీకు నచ్చిందా? ఏమంటారు? మ్యూజిక్ ఇంకా చాలా బాగుండొచ్చు అనిపించింది నాకు. ఇప్పటివరకు అంత తెగ వినేసేలాగా ఏం అనిపించలేదు. వెరీ యావరేజ్ మ్యూజిక్ అనిపించింది. టక్సీడో
ఇక్కడ చూసారా అసలు ఈ డీటెయిలింగ్ చూసారా? అసలు చేతులు ఏవో కట్ చేసినవన్నీ అలా పడిపోయి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ సమ్వన్ ఫ్రమ్ ది విలన్ బ్యాక్, లైక్ విలన్ సైడ్ నుంచి. బికాజ్ ఇది కట్ చేసి అమ్మో గోర్, వీఆర్ గోయింగ్ టు క్రాస్ దట్ లైన్. అన్న అండర్ 18 వాళ్ళు చూడగలరంటారా? చూడకూడదు. ఇట్ విల్ బి ఏరేటెడ్ ఫిలిం ఫర్ షూర్. చూడకూడదు. కానీ ఈ షాట్ చూస్తే వెనకాల ఎవరో అంటే వైట్ సూట్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ షాట్లో నాని షిట్ స్కేర్డ్, భయపడ్డాడు నాని. అర్జున్ సర్కారే భయపడ్డాడంటే మరి ఏదో ఘోరమే చూశాడు. ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వేయలేడు అన్నంటనే ఒక అడుగు పడింది. విచ్ ఈజ్ అగైన్ ఏ వెరీ గుడ్. మంచి షార్ట్స్ అయితే పెట్టారు. కేజ్ లో ఉన్న పీపుల్ని చూపిస్తున్నారు, మనుషులు చూపిస్తుంటే నాని అందరిని చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక లేడీ పోలీసులు వస్తారు అని చెప్తుంది లేచి. అసలు వీళ్ళని ఎందుకు కేజీల్లో పెట్టారో, వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో కేజీల్లో పెట్టి తెలియదు. మరి ఇక్కడ ఒక షాట్, ఆ ఫస్ట్ ఆవిడ్ని 20 seconds లో చూపించిన ఆవిడ్ని మళ్ళీ పెట్టి అనగానే ఒక పిల్ల ఏడుపు వినిపిస్తుంది, బేబీ ఏడుపు. దిస్ ఈజ్ నైస్, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇంటర్లింకింగ్. నాని ఐస్ బ్లూ కలర్ లో ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాం. అసలు ఐస్ ఎక్కడ కనిపిస్తున్నారా? ఐస్ చీకట్లో ఉంటే నాకైతే కనిపించట్లేదు, మీకు కనిపిస్తే చెప్పండి. నాని ఐస్ కలర్ మారినాయో లేదు. సర్కార్ భయపడిన షాట్ చూడన్నా క్లియర్గా కనపడుతుంది బ్లూ కలర్ లెన్స్. ఓ నైస్. ఓకే ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్, అండర్స్టూడ్. ఈ షాట్ చాలా బాగుంది. నానితో యూ కాంట్ సర్వైవ్ హియర్ అని చెప్పిన అమ్మాయి కోమలి ప్రసాద్. ఐ డోంట్ థింక్ సో షీఈస్ కోమలి ప్రసాద్. యూ కెనాట్ సర్వైవ్ హియర్ అనగానే నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ఫోర్త్ వాల్ బ్రేక్ అలాంటిది, కైండ్ ఆఫ్ దాట్ మెటఫారికల్ డైలాగ్. ఇది సినిమాలోనే సెట్ అవుతుంది. మెటఫారికల్గా ఆలోచిస్తే బయట కూడా అంతే కదా, లైక్ కొంచెం రెండు లింక్ అయ్యేలా. ఏం కారుతుందన్న బ్లడ్, పరాపరా పరాపరా కారుతుంది. ఇక్కడ ఇంకా అబ్బో నరుకుడే నరుకుడు. అబ్బో ఎక్కడ పడితే అక్కడ నరుకుడు. అబ్బో కాలేంటి అలా ఊడింది, ఏదో పొటాటో ముక్కు ఊడినట్టు. ఈ ఈ ఈ షార్ట్లో ఇంకా రక్తపాతం మ్యాక్స్ ప్రో. ఊరే 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 చాలా వైలెన్స్ ఉండబోతుంది అని అయితే చూపిస్తున్నారు. అబ్బో ఆ అమ్మాయిని కూడా గట్టిగాని ఇష్టం వచ్చినట్టు రప్ప అదిగో మెల్లమెల్లగా వైట్ కోట్ కాస్త రెడ్, కొంచెం రెడ్, కొంచెం రెడ్, ఫుల్ రెడ్ అయిపోయిందన్నమాట. అన్న హిట్ ఫ్రాంచైజ్ అంటేనే లాజిక్స్తో డీటెయిలింగ్తో ఉంటుంది కదా. నాని ఇంతమందిని వేసేస్తూ పోతే కేసులు అవ్వవా బ్రో? ఏమో బ్రో. ఇక్కడ బ్లాస్ట్ కూడా అయింది ఒకటి. ఫీమేల్ వార్డ్, ప్రైమేట్ వార్డ్, క్లినికల్ వార్డ్. ఇదేదో హాస్పిటల్ ప్లేస్, ఇది వార్డ్స్ ఉన్నాయి. మీ ఆఫ్టర్ ఈటింగ్ సెంటర్ షాకింగ్ చైల్డ్హుడ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ కట్స్ బాగా అనిపించింది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై డైరెక్టర్ శైలేష్ కొల్ను అనేది. అరుస్తూ ఆ కట్టు పెట్టారు చూడండి, అది బాగా అనిపించింది. ఫస్ట్ డే 50 crores. May 1st. నాట్ సో ఫార్. బాడీ మా అన్న ట్రాప్స్ చూసావా, గట్టిగా లాగాడు బాడీ. వన్ వెరీ బిగ్ ప్రాబ్లం ఈజ్ హిట్ 1లో స్టైల్ తక్కువ, సబ్స్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. అది మెల్లగా తగ్గుతూ వస్తుంది హిట్ వర్స్లో అని అనిపిస్తుంది. అండ్ నౌ నాని ఈజ్ అ ప్రాపర్ స్టార్ కదా, ఆయనకు ఒక కమర్షియల్ వయబిలిటీ ఉంది కదా. ఇప్పటివరకు హిట్ వర్స్లో చేసిన బిగ్గెస్ట్ హీరో నాని గారే. సో నాని అన్నని వాడుకోవడానికి ఏమన్నా ఎక్కువ ఎలివేషన్లు ఇచ్చేసి ఈ క్రీమ్ ఆఫ్ హిట్ వర్స్ని డమ్ డౌన్ చేసేస్తారా అనేది ఒకటి ఉంది. పర్మిట్ రూమ్ పాడ్కాస్ట్ చూస్తున్నాను, నీ లైవ్ స్టార్ట్ అయింది. గైస్ దోస్ హూ డజంట్ నో, నేను అండ్ ప్రణయ్ కలిసి పర్మిట్ రూమ్ అనే ఛానల్కి వెళ్ళి ఒక పాడ్కాస్ట్ చేసాం అనమాట. సో ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ చూసేయండి. అందుకే ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటేనే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు కరెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మంచి యాక్టివ్ ఉంటాం మేము అక్కడ. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీ ట్రైలర్ మీకు ఏమనిపించిందో, ఈ ట్రైలర్లో మీకు ఏమన్నా హిడెన్ డీటెయిల్స్ కనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నేను జస్ట్ సింపుల్గా వచ్చి ఒక మనం ఎప్పుడు చేసినట్టే ఒక క్యూట్ అనాలిసిస్ వీడియో చేద్దాం అనుకున్నా, అదే ఈ లైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నోళ్ళందరికీ. సో లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు ఉన్నందుకు. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన దాంట్లో చాలా స్టఫ్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పటివరకు చూసినందుకు.
మళ్ళీ ఒక మంచి లైవ్తో మీ ముందుకు వస్తా. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. సోది చెబుతా వీడియోలు వస్తున్నాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే కలుస్తా. బాయ్ బాయ్.